అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్ లెఫ్ట్ రైట్ క్లాక్ యాంటీ క్లాక్ చేయండి. లెఫ్ట్ రొటేషన్. రెండు చేతులు రాత్రి చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చి వేడి కళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళు ముడిచి కాళ్ళు క్రాస్లో పెట్టి కాయ కట్టు పొజిషన్ అశ్విని ముద్రలు కట్టారు. నాభిస్థానం దగ్గర నమస్కారం ముద్ర. మోచేతులు నేల మీదే ఉండాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చేస్తుంది. రెండు చేతులు చిన్ముద్ర, అదే కుడి చేయి చిన్ముద్ర పెట్టుకోండి. ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ పెట్టి ఎడమర్చి నాభిస్థానం పెట్టుకొని శ్వాస తీసుకుంటూ పొట్టను ఏకోచింపు చేస్తుంది. శ్వాస వదులుతూ పొట్టను లోపలికి లాగుతూ సంకోచింపు చేస్తూ పొట్టను కూడా లోపలికి సంకోచింపు చేస్తుంది. ఒక 10 శ్వాసలు నడుపుండి. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, ఐబీపీ ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. తలనొప్పులున్నా, ఎప్పుడైనా బాగా అరిచిపోయినట్టున్నా ఈ విధంగా నాభిస్థానం మీద అరిచే పెట్టుకొని ఒక 10 శ్వాసలు నడపాలి. డీప్ బ్రీతింగ్, డీప్ అవుట్. వశిష్ఠ ప్రాణాయామం అంటారు. దీన్నే బెల్లీ బ్రీతింగ్ కూడా అంటారు. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ కూడా బాగా అనిపిస్తుంది. Slowly relax, slowly relax. నెమ్మదిగా మర్కటాసనం పొజిషన్. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు పెట్టి లెఫ్ట్ సైడ్ బెండ్, తల కుడి వైపు ఉండాలి. స్పైనల్ కార్డుకి ప్రతిరోజు చేసుకోండి. చాలా అవసరం కూడా. సమస్య లేని వాళ్ళు చేసుకోండి. ఫ్యూచర్లో రాకుండా. అదర్ సైడ్. Slowly relax. కాళ్ళ నుంచి గ్యాప్ పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ బెండ్. బాగా గ్యాప్ పెట్టేసుకోండి. మాధురిగా బాగా గ్యాప్ పెట్టుకోండి. ఫస్ట్ నిలబెట్టండి మోకాలు. ఇప్పుడు పెట్టి అంతేగా బెండ్ చేశాక దూరం పెట్టద్దు. Slowly relax. Other side. Slowly relax.
థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు కాళ్ళు చాపండి. రైట్ లెగ్ అప్, ఫోర్వర్డ్ ప్రెస్, లోయర్ బ్యాక్, సయాటికా, టెయిల్, వెన్ను సమస్యలు ఏమన్నా కూడా రెగ్యులర్గా చేయాలి ఈ పొజిషన్. పవన్ ముక్తాసనలో ఇది అర్ధ పవన్ ముక్తాసన, ఒక కాలుతో చేసినట్టు. నెమ్మదిగా ముడిచిన కాల్ని అవతల పెట్టి చాపింగ్ కాలు తప్పుగా పెట్టేసే, బయట పెట్టా. అదే చేతి ఇప్పుడు ఎడమ వైపు పెట్టారు కదా, ఎడమ చేత లాగండి కాలు, మోకాల మీద చేసి లాగండి. తుంటి దగ్గర నుంచి ప్రెజర్ ఎలా వస్తుంది అప్పుడే చేస్తుంది కదా, అదే సైడ్. లెఫ్ట్ లెగ్ అప్, ఫోర్వర్డ్ ప్రెస్. పాదం కూడా మీ వైపు లాగిపెట్టి ఉంచుకోండి. నెమ్మదిగా ఇప్పుడు ఈ ముచ్చిన కాల్ని కుడి కాలు బయట వైపుగా ఉంచండి. కుడి చేత్తో లాగుతూ ఉండండి. లోయర్ బ్యాక్ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది లాగినప్పుడు. స్లోలీ రిలాక్స్. ఇదే చేయండి ఇంకోసారి లోయర్ బ్యాక్ నెప్పులు వాళ్ళు, సయాటికా. మిగతా వాళ్ళు ఫోర్త్ చేస్తారు. రెండు చేతులు చాపండి, 180 degrees. రైట్ లెగ్ అప్. ఈ కుడి కాలు తీసుకెళ్ళి ఎడమరి చేతిలో పెట్టండి, తల కుడి వచ్చి. లెఫ్ట్ లెగ్ ఈ ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడి అరిచేతి. పైన కాళ్ళు స్ట్రెచింగ్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. రెండు కాళ్ళు ముడవండి. దానికి ఎక్సర్సైజ్. కుడి కాలు ఫోల్డ్ చేయండి, కాలు ముడిచాను కదా, కుడి కాలు ఫోల్డ్ చేసి అలా కుడి వైపు. ఇప్పుడు ఎడమ కాలు కుడి పాదం దగ్గర పెట్టండి, తల ఎడమ వైపు చూస్తున్నాం. చేయండి, 10 times చేయండి. ఇబ్బందిగా ఉందా? ఓకే, మీకు ఎంత వస్తే అంత చేయొచ్చు. బలవంతం ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా పెట్టండి. కింద దాకా అందుకోపోయినా పర్వాలేదు. అలా మొదలు పెట్టి ఉంటే ఇక్కడ తొడల దగ్గర కంట్రోల్ సాగుతుంది. విద్య అయింది చాలా మంచిది, వెరికోస్ వాళ్ళకైతే మరీ మంచిది, రెగ్యులర్గా చేయాలి. పొట్ట దగ్గర, పొట్టికొడి దగ్గర కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతాయి. వెరికోస్ వెన్స్ ఎందుకు వస్తాయి తెలుసా? మగవాళ్ళకి ఎక్కువ రావు, గమనించారు లేదు, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. బాగా వెయిట్ పెరిగి ఒబిసిటీ లాగా పొట్ట దగ్గర అంతా ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగింది ఆడవాళ్ళకి, పొట్టి కడుపు కూడా. దానివల్ల రక్త ప్రసారం పైకి రావడము ఆగిపోతూ ఉంటుంది ఆ ఫ్యాట్. అట్లా వెరికోస్ వెయిట్కి ఎక్కువగా ఆడవాళ్ళే రిస్క్, వాళ్ళకే ఎక్కువ రిస్క్గా ఉంటుంది. మగవాళ్ళకి కూడా వస్తాయి కానీ కంపేర్ చేస్తే నేను చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. మెయిన్ కారణము ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. వాళ్ళు ఒకసారి చాపుతుంది. రెండు మోకాళ్ళు ముడవండి ఒకసారి. రెండు చేతులు బాడీ కింద పెట్టండి, అరిచేతులు బోర్లా, నడుము భాగాన్ని చేతండి. నడుము కింకులు లిఫ్ట్ చేయడం ఉండగలిగితే కాసేపు ఉండండి, ఉండలేకపోతే
కంటిన్యూస్ గా చేస్తూ ఎక్సర్సైజ్ ఉండగలిగితే మంచిది పొజిషన్. ఇక్కడ కూడా అసలు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. And relax. Again lift. వెన్నునొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆపద్దు. కంటిన్యూస్ గా లిఫ్ట్ చేయడం, మళ్ళీ కిందకి పెట్టడం, మళ్ళీ లిఫ్ట్ చేయడం, మళ్ళీ కిందకి. ఇలా చేసుకుంటూ సరిపోతుంది. కొంచెం స్టామినా పెరిగాక కంటిన్యూగా కొంచెం స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపు గుండా లేచి కూర్చోండి.
హాఫ్ రొటేషన్. ఫుల్ రొటేషన్. ఇప్పుడు తలని వెనక్కి వేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ వేసేటప్పుడు బ్యాక్ రైట్ రైట్ స్ట్రైట్ చేసి లెఫ్ట్కి బెండ్ చేసి కొంచెం వెనక్కి చేస్తారు. మార్నింగ్ చేసి రైట్ పూర్తిగా బెల్ట్ సుధా గారు సబ్జెక్ట్ చూపిస్తారు. ఇక్కడ లేకుండా తల లేకుండా ఇక్కడే ఉంటుంది. కొంచెం మెడ దగ్గరే బ్యాక్ స్టేజ్ పైకి కళ్ళతో చూడాలి. తల లేకపోతుంది కనుకుంటున్న పైకి చూడాలి. సర్వైకల్ చాలా చాలా రెగ్యులర్ గా చేసుకుని ఎవరికి నిలబడతారు ఇలా వాళ్ళకి బయట ఇంకా చున్నీ చున్నీ అప్పుడు చేయాలి. అదే మన సిట్టింగ్ ఆసనాలు అది కవర్ అవ్వాలి. ఈరోజు సిట్టింగ్ ఆసనం పెట్టుకున్నా రేపు ప్రాణాయామం పర్ఫెక్ట్ కాదు. సో ఎక్స్ట్రా అంటే అప్పుడు చేస్తే మర్చిపోతుంది. మర్చిపోయారు వెళ్ళే వీళ్ళకి వినపడిందో లేదో వస్తుంది. వినపడలేదు మేడం. వాయిస్ వచ్చిందా అని రాలేదు. అయ్యో అయ్యో పాప రాలేదంట. అస్సలు గుర్తులేదు నాకు. ఎండ దెబ్బకి ఇది మెళ్ళ వేసుకోవాలంటే చాలా చిరాకు అనిపించి అసలు గుర్తులేదు. మెయిన్ పక్కన పెట్టింది. మీరు కూడా ఎవరైనా గుర్తు చేయండి అలా పక్కన పడేసినప్పుడు ఎప్పుడైనా. పాదాల రొటేషన్. రివర్స్. ట్యాపింగ్. రెండు కాళ్ళు వచ్చేసారు. పాదాలు ముందు పేరు. పాదాలు రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. కడుబాగా బిగించండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు పట్టింది. అప్ డౌన్.
క్రాస్. రెండో క్రాస్. ఇలా. నేను రత్న గారు కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆశ్చర్యం 10 రోజులకే అంత డిఫరెన్స్ వచ్చిందనంటే. చెప్పండి ఒకసారి మళ్ళీ వాళ్ళందరూ ఉంటారు. క్లాస్కి వచ్చింది 10 రోజులు, తను వచ్చి 10 రోజులు, 8 రోజులు. అసలు చూడండి 8 రోజులకి ఎంత డిఫరెన్స్. సాధన చేస్తే ఎలా అయినా ఎటువంటి అంతే. మిషన్ కదా ఇది, మిషనే, ప్రాణం ఉన్న మిషన్. ఫ్యూల్ ఎట్లా వేస్తున్నాము దీనికి? కార్కి ఏమో పెట్రోల్ పోస్తున్నాము, మనం ఏం పోస్తున్నాము? ఫుడ్, భోజనం అనే ఒక పెట్రోల్ పోస్తున్నాం కడుపులోకి. కానీ ఆ భోజనం ఎలా ఉండాలి నిన్న మాట్లాడుకున్నాం. సో కొంచెం తినేటప్పుడు ఆలోచించుకోండి. ఒకేసారి మార్పు అనేది రాదు, కానీ ముందు తెలిస్తే భయం వేసిద్ది. 10 సార్లు చేసే బదులు 5 సార్లు చేస్తాం తప్పు అనేది. తర్వాత స్లోగా 2 సార్లు, అలా అలా నెమ్మదిగా సహజంగానే చక్కగా తయారైపోతాం. ఇప్పుడు రెండు కాదు, మీరు 12:30 కల్లా తినాలి. అయినా కూడా మీరు 4 గంటలు పడుతుంది భోజనం అరగడానికి. సో మీరు 12:30, ఎక్కువ అంటే 1 o'clock లోపల కంప్లీట్ చేయాలి. లేట్ అయ్యే కొద్ది ఏం చేయాలి? నిన్నే మాట్లాడుకున్నాం, కూరన్నం పెరుగన్నం కలిపి తింటే అరుగుదల లేట్ అవుతుంది, అది విరుద్ధ ఆహారం. కానీ మనకు తెలిసినా కూడా తింటున్నామంటే అప్పుడు ఏం చేయాలి? ఒక రెమెడీ, బాగా ఎర్లీగా తినాలి. 4 గంటలు అరగాల్సింది 5 గంటలు 6 గంటలు పట్టిద్ది. కానీ తప్పదు, మన ఈ ఎండకు మేము ఒంట్లో మజ్జిగ అన్నం తినకుండా అనుకున్నాడు, తిన్నారు. కానీ ఎర్లీగా తినేయండి. 12:00 తింటే బాగా అరుగుతుంది. 4 మోకాళ్ళు ఎక్సర్సైజ్. పూజ ఎన్నిటికి? తర్వాత పూజ. ఎన్ని తింటారు ఇడ్లీలు అట్లు? నెంబర్ 2గా? 2 తినండి అవి కూడా. అప్పుడు ఈజీగా మీకు వెంటనే ఆకలేస్తుంది. అట్లు కూడా చిన్న వేసుకోండి, చిన్న వేసుకోండి, అప్పుడు తృప్తిగా ఉంటుంది. 2 తిన్నామని. మనం తిన్న టిఫిన్ అరగంటలో అరిగిపోవాలి, అట్లా తినాలి టిఫిన్. అంటే మించి హెవీగా తినకూడదు. చట్నీతో తింటున్నాం అంటే ఏం చేయాలి? ఒకటే తినాలి, ఒక ఇడ్లీ. కావాలంటే చట్నీ డార్క్ గా తినండి, ఏం కాదు, మంచిది, ప్రోటీన్ కదా, పప్పులే కాబట్టి మంచిది. అట్లా లెక్క సరిగా తినండి. భోజనం ఆటోమేటిక్ గా పిలుస్తూ ఉంటుంది, ఆకలేస్తుంది తిని, ఇది కడుపుతుంది. ఓకే, మోకాళ్ళు ఇచ్చేద్దాం. అప్పర్ లెగ్ ఇట్లా ప్రెస్ చేయండి. రివర్స్. ఇది లిక్స్. ఇప్పుడు ఎడమ కాలు. మీరు కూడా చెప్పారు కదా గొంతు కూర్చోడు అంతకుముందు లేదని. ఇండియన్ టాయిలెట్ వెళ్ళడమే తనకు చాలా ఇబ్బంది. అలాంటిది మొన్న అవసరమయ్యి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే
చాలా ఫ్రీగా తను మామూలుగా యూజ్ చేయగలిగారంట మలాసన్ వల్ల. హిప్ రొటేషన్, రివర్స్, స్ట్రెచింగ్. రెండో చేతితోటి కాలు గజ్జు దాకా పెట్టుకోండి పాదాన్ని, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. Breath. Slowly. కాలు మార్చుకోండి. రివర్స్, స్ట్రెచ్. ఎడమ కుడి కాలుని కుడి చేతితోటి పట్టుకోండి. మీరు కూడా భాస్వి గారు ఎడమ కాలు కదా అది, సో ఎడమ చేయ వాడుకోండి. రిలాక్స్, ప్రెస్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా భద్రాసన సాధన. Slowly relax. మండుకాసన చేద్దాం. పొజిషన్ బ్రహ్మముద్ర పెట్టుకోండి. ఇలా దీన్ని ఆది ముద్ర అంటాం. బొటన్ వేలు దాని మీద మిగతా 4 వేలు ప్రెస్ చేయడం. నక్కుల్స్ ఒక దాంట్లో కూడా కలుపుతున్నాను. దీన్ని బ్రహ్మముద్ర అంటారు. నాదిస్తాను కదా. డీప్ బ్రీత్ వచ్చేసాక బెండ్, తల ఎదురుగా ఉండాలి. డయాబెటిక్ వాళ్ళు, అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు కంపల్సరీ చేయాలి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ చిన్ముద్ర పెట్టుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక ఎదురుగా. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఒకదాన్ని పెట్టి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. Slowly relax. చేశాక డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, అనవసరమైన ఎక్కువ ఆలోచనలు పరంపర నడుస్తూ ఉంటుంది మనసులో, వాళ్ళు ఇది చేసుకోవాలి. శశాంకాసన. నిద్ర లేనితో బాధపడే వాళ్ళు, కళ్ళకు కూడా చాలా చాలా మంచిది. బ్రెయిన్కి కూడా చక్కటి ఆక్సిజన్ అందుతుంది. నెమ్మదిగా 2 అరచేతులు కాళ్ళ పక్కగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తాం. బాలాసన్. నెమ్మదిగా అరచేతులు సపోర్ట్ తోటి లేవండి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ అరిచే నాభిస్థానం మీద కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చేతి నెత్తివేయండి. 6 నుంచి 10 శ్వాసలు తీసుకోండి.
ఇప్పుడు కుడి అరిచే నాభిస్థానం పెట్టుకోండి. ఎడమ ఛాతి భాగం ప్రెస్ చేయండి. కుడి చెవిని ముట్టింది. కుడి ఊపిరి తిట్టకుండా శ్వాసలు పట్టు చేస్తూ రెండు ఛాతి భాగాలను ముందు వైపు ప్రెస్ చేయండి. రెండు చెవులు ముట్టింది. రెండు చెవులు మూసివేయండి అరచేతులతో. రెండు అరచేతులతో కళ్ళను మూసివేసి స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ది ఆర్మ్. సింహక్రియ చేద్దాం. రెండు అరచేతులు తొడల మీద, అరచేతులు బోర్ల, భుజాలు ఇచ్చేసి నాలుకను బయటికి చాపి 21 సార్లు, మళ్ళీ నాలుకను కేసరి ముద్ర వేసి 21 సార్లు బ్రీత్ అవుట్. ఆ తర్వాత అంతఃకుంభకం, ఆ తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగిన శక్తి ఉండాలి. ఎవరు తెలియకపోతే చూస్తూ చేయొచ్చు, కన్ఫ్యూజ్ చేయొచ్చు. మామూలు శ్వాస నడుపుతూ రిలాక్స్. ఊపిరితిత్తుల ఎఫిషియన్సీ పెరగడానికి అద్భుతంగా దొరుకుతుంది. రిలాక్సింగ్ ధ్యానం కూడా గమనించండి. అంతఃకుంభకం బాహ్య కుంభకం చేశాం కదా, దీని తాలూకు ఊపిరితిత్తులు ఈ ఛాతీ భాగంలో మార్పులు ఎలా జరిగింది, ప్రాణశక్తి ప్రవాహం ఎలా నడుస్తుంది, వీటిని గమనించే ప్రయత్నం చేయండి. ఇంకోసారి కూడా చేసుకోవచ్చు, ఒప్పుకుంటే మీరు సెకండ్ టైం కూడా చేయొచ్చు, నష్టం ఏం లేదు. స్లోలీ రిలాక్స్. కపోల శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. హాకిని ముద్ర పెట్టండి. చేతి వేలు టిప్స్ కలపాలి. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక బుగ్గలు పిచ్చి ముక్కులు మూసివేయాలి. బొటం వేలతోటి చిన్ టక్ చేయాలి. ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తూ నెమ్మదిగా రిలాక్స్. తల స్ట్రైట్ తీసుకొచ్చాక ముక్కు ద్వారా శ్వాస బయటికి. ఇంకొక 2 సార్లు చేయండి. ఎంత బాగా ఎక్కువసేపు ఆపగలిగితే కుంభకం చేసి అంతఃకుంభకం చేసినట్టే మన బ్రెయిన్లో నర్వ్స్ అన్ని, న్యూరాన్స్ అంటారు కదా, అవన్నీ కూడా చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. స్టార్ట్ చేయండి.
ముద్ర తీయాల్సిన పని లేదు, ఇలానే ఉంచుకోండి ముద్రలు. Slowly relax. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ధ్యాన ముద్ర గమనించండి. ఇప్పుడు దాన్ని చేసిన దాని తాలూకు బుగ్గలు, ముఖము, బ్రెయిన్, మన కపాలం లోపల ఏమన్నా మార్పులు చేసి కనపడ్డాయా, చెవులు, మొత్తం ఓవరాల్ మనం మొత్తం అవయవాలన్నీ గమనిస్తూ ఉంటాయి. ముఖంలో మొత్తం కండరాలు, అవయవాలు, రక్త ప్రసారం ఎలా నడుస్తుంది, కంఠంలో కూడా జలంధర్ బంధం వేశాను కదా, కంఠంలో మార్పులు ఏమైనా కనపడ్డాయా అబ్జర్వ్ చేస్తుంది. నాలుగు కేచుడు ముద్ర వేసుకొని గమనిస్తుంటారు. నెమ్మదిగా రెండు చేతులు రాపు చేసుకొని అరిచేతులు యొక్క నగర్చి కళ్ళ కట్టుకొని అరిచేతులు తీసుకుంటారు. మకారం చాంటింగ్ చేస్తాను. డీప్ బ్రీతింగ్. ఆది ముద్ర, బీపీ హై బీపీ లేని వాళ్ళు ఆది ముద్ర పెట్టుకోండి, బాగుంటుంది. మిగతా వాళ్ళు చిన్న ముద్ర పెట్టుకోండి హై బీపీ ఉంటుంది. Deep breathing. ఇప్పుడు రెండు బట్టలతోటి చెవులు మూసివేయండి. ముందు చెవులు ముయ్యొద్దు, శ్వాస తీసుకున్నాక చెవులు ముయ్యాలి. ఓకే, డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఇంకో 2 సార్లు చేయండి. ఇప్పుడు షణ్ముఖ ముద్ర పెట్టుకొని మకారం చేయండి. చూపుడు వేళ్ళ ఆజ్ఞ చక్రం దగ్గర మిగతా 3 వేలు ముక్కు పక్కగా శ్వాస తీసుకున్నాక చెవులు మూసి. Slowly relax. రెండు చేతులు రాపి చేసుకొని అరిచేతులు యొక్క నెమ్మది కళ్ళ తగ్గుతుంది. అరిచేతులు చూసి కళ్ళు తెరవండి. నెమ్మదిగా సింహాసనం చేసేసి క్లోజ్ చేద్దాం. 5 టైమ్స్ చేద్దాము. థైరాయిడ్ చాలా చాలా మంచిది, లేడీస్ కి మరి అవసరం కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇండైజెషన్ అనేది.
ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఫస్ట్ జరిగే అరుగుదల సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఆ తర్వాత డయాబెటిక్ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే అసలు థైరాయిడే రాకుండా చూసుకోవాలి. వస్తే కనుక రోజు కూడా ఇట్లా మనము సింహాసనంలో ఇలా 5 times అయినా చేసుకోవాలి రోజు. డీప్ బ్రీతింగ్ ఫస్ట్ స్టెప్, డీప్ బ్రీతింగ్ సెకండ్ స్టెప్, 4 బయటికి చెప్తాం. థర్డ్ స్టెప్ కనుగుడ్లని ఆజ్ఞాచక్ర దగ్గరికి కేంద్రీకరించి. 4th step లో శబ్దం చేస్తూ కంఠం దగ్గర శబ్దం చేస్తూ శ్వాస వదలాలి. తెలియకపోతే కళ్ళు తెరిచి చేయండి. డీప్ బ్రీతింగ్, రెండు చేతులు రాపిడి చేసుకొని నిలువెచ్చడి వేడిని కంట మీద పామి. దగ్గు ఎందుకు వచ్చింది? క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. దగ్గు ఎందుకు వచ్చింది? చాపాల్సినంత నాలుకని బయటకు చాపకపోవడం వల్ల. లాలాజలం వెళ్ళిద్ది అక్కడ అన్నవాహికలోకి వెళ్తూ ఉంటుంది. సో ఏం చేయాలి? మ్యాక్సిమం సాగదీయాలి నాలుకని. అది. సో ఇప్పుడు దగ్గు అర్థమైంది కదా ఎందుకు వస్తుందో. భ్రామరి చేసేటప్పుడు దగ్గు ఎందుకు వస్తుంది? భ్రామరి ప్రాణాయామం చేస్తాం కదా, మకారం చాట్ చేసేటప్పుడు ఒకసారి దగ్గు వస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు వస్తుంది? దగ్గు ఏంటి దాని సంబంధం? నాలిక కేచరి ముద్ర వేయకపోవడం వల్ల లాలాజలం ఊరి అది మన అన్నవాహికలోకి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలి? నాలుగు కేచరి ముద్ర కూడా ఇంపార్టెంట్. భ్రామరి చేస్తుంది అంటే నాలికని పైన అంగిలి కాంచి మకారం చేయాలి. నాలుకని కింద పెట్టి చేస్తే ఏం జరిగింది? దగ్గు వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. భగవద్గీత చెప్పుకున్నాం. ఉంది, బుక్ ఉంది. అదే ఇది కొంచెం శ్లోకం చదవడానికి కన్వీనియంట్ ఉంది. ఇది వేరే బుక్. రత్నాకర్ క్లాస్ అయిపోయాక మాట్లాడు. షష్టో అధ్యాయ అంటే 6వ అధ్యాయము ఆత్మ సంయమన యోగములో 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితః స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. ఇక్కడ కూర్చోవచ్చండి, కనపడరు. ఇక్కడి నుంచే కనపడతారు. అక్కడ కూర్చున్నా ఏం కాదు, కనపడరు. అంటే వీడియోలో ఏం రారు. అంటే ఏంటి? ఇది దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలేను. అట్టి యోగముని దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ అంటే విసుగు లేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుఃఖ రూపమైన సంసారం నుండి విముక్తి పొందాలి అంటే ఏం చేయాలంట? యోగం చేయాలి. ఆ స్థితిని అంటే అటువంటి ఆ విముక్తిని కలిగించు ఆ స్థితిని ఏమంటారంట? అదే యోగము అంటారు. అంటే ఆలోచన రహిత స్థితి. ఒక మాటలో చెప్తే మనం ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అదే భగవత్ స్థితి నిజంగా మాట్లాడితే. కానీ అది క్షణకాలంలో కూడా ఉండట్ల. క్షణంలో 1000 వంతో ఇంకా 10,000 వంతో ఎక్కడో ఉంటున్నాం. అంటే అంత వితిన్ సెకండ్స్ లో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం. దానివల్లే మనం మాటిమాటికి ఆ ఏకాగ్రత చేయలేకపోతున్నాం. కానీ మనకు తెలుస్తుంది ఎక్కడో ఒక ఆనందం ఏదో ఒక క్షణంలో పొందాం కాబట్టి మాటి మాటికి మనసు అనేది యోగం చేయాలని మనల్ని పీకుతూ ఇటువైపు ఆకర్షించడానికి కూడా కారణము. ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఆ శాంతిని పొందడం అయితే తెలిసింది కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఎట్లాగా అనేది సాధనలో
మనము కొంచెము నేర్చుకోవాలి. ఆ సాధనలో మా అభ్యాసం ఎట్లా చేయాలి అనేది దానిలో ముందుకు వెళ్ళాలన్నమాట. సో దానికి ఏం చెప్పారు, ఆ యోగం అనేది దృఢమైన, ఉత్సాహపూరితమైన, విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలని చెప్పారు. సో రోజు సాధన చేయాలి. ఎలాగా? విసుగు లేకుండా చేయాలి. ప్రతిరోజు రావాలా, ఒక నెల వచ్చి మానేస్తే అయిపోతుంది కదా, ఇలాంటి ఆలోచన పెట్టుకున్న వాళ్ళు యోగంలోకి కంటిన్యూ అవ్వలేరు అనమాట. సో ఉత్సాహంగా ఉండాలి. ప్రతిరోజు కూడా మొదటి రోజులాగే ఉత్సాహంగా చేయాలి. అంతేగాని సంవత్సరాలు చేస్తున్నాను ఇంకా ఏంటి ఎన్నాళ్ళు అని కొంతమంది ఎగతాళిగా అడుగుతుంటారు. ఏంటి రోజు యోగా ఏంటి, ఎన్నాళ్ళు నేర్చుకుంటారు, ఎన్నాళ్ళు వెళ్తారు అంటారు. ఎన్నాళ్ళు వెళ్ళేది ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాము? ఇంట్లో సరైన అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల ఒక దగ్గర కలిసి కట్టుగా అందరము కూడా సత్సంగం లాగా చేసుకుంటే సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఎనర్జీలో డిస్టర్బెన్సెస్ ఉండవు. అంటే ఒకరిలో పాజిటివ్ ఒకరిలో నెగిటివ్ అలాంటివి ఉండవు. కానీ ఇంట్లో అలా ఉండదు కదా, ఒకరు టీవీ చూస్తుంటారు, ఇంకొకరు ఇంకోటి చూస్తూ ఉంటారు. అక్కడ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్ ఉండడం వల్ల మనం యోగా చేస్తున్నా కూడా ఆ ఏకాగ్రత రాదు అనమాట. అప్పుడు ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకాగ్రత ఉంటే కదా ఉత్సాహం వచ్చేది. సో ఆ ఉత్సాహం రావడానికి ప్లస్ దృఢమైన సంకల్పం కలగాలి అంటే సత్సంగం అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. గురువు ఆధీనంలో, గురువు ఆధ్వర్యంలో ఎప్పుడైతే యోగా చేస్తూ ఉంటామో మన చేసే సాధన దృఢంగా, మన సంకల్పం అనేది దృఢంగా తయారవుతూ ఉంటుంది. సో ఇట్లా అన్నమాట, ఉత్సాహం అనేది సత్సంగం వల్ల వస్తే దృఢమైన సంకల్పం అనేది ఒక గురువు ఆధీనంలో ఆయన అడుగుజాడల్లో అలా చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా దృఢ సంకల్పం ఏర్పడుతూ ఉంటుంది. అట్లా అన్నమాట. విసుగు లేని చిత్తంతో, చిత్తం ఎలా ఉండాలంట? విసుగు లేకుండా ఉండాలి. అంటే ప్రతిరోజు భోజనం చేస్తున్నాము, 4 పూట్ల తింటున్నాము, టిఫిన్లని భోజనాలు ఏదైనా కానీ రోజు 3-4 సార్లు తింటున్నాం కదా, అప్పుడు విసుగు కనిపించట్లేదుగా. సో అలా అనుకోవాలి, విసుగు లేని సాధన చేయాలి. అలా చేసినప్పుడే అటువంటి యోగము ఎట్లా ఉంటుందంటే అటువంటి యోగ స్థితి ఎలా ఉంటుంది, అది భగవత్ స్థితే, భగవత్ సాక్షాత్కార రూప స్థితి. అంటే భగవంతుడు ఆల్రెడీ మనకి ఎదురుగా సాక్షాత్కరించబడ్డట్టే అటువంటి స్థితిలో ఉంటాం అన్నమాట. ఈ గుణాలు గన పెట్టుకొని సాధన చేస్తే దృఢమైన, ఉత్సాహమైన, విసుగు లేని స్థితిలో ఉంటాయి. సో దీనికి నిన్న మాట్లాడుకున్నాం, ఎలా వస్తుంది ఈ ఉత్సాహము, ఇవన్నీ ఎలా వస్తాయి? అభ్యాసము, వైరాగ్యము, ఈ 2 ఉండాలి. అభ్యాసం మేరీ అంటే అభ్యాసం అంటే ఏంటంటే మాటికి మనసు వెనక్కి వెళ్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి, దాన్ని అభ్యాసం అంటాం. కూర్చోబెట్టాక చేసేదాన్ని ఏమంటాము? కూర్చోబెట్టాక చేసే శ్రమను ఏమంటాము? సాధన అంటాం. సో సాధనకే అభ్యాసానికి డిఫరెన్స్ అది. సో అభ్యాసం అంటే ఏం లేదు, మాటికి వెళ్ళి బేతాళుడు కనుక కథ విన్న తర్వాత ఈ విక్రమాది అతనితోటి రాజు మాట్లాడంగానే నిశ్శబ్దాన్ని ఛేదించేసి అది వెళ్ళి చెట్టెక్కి కూర్చుంటుంది. అలాగే మన మనసు కూడా మాటికి ఏం చెప్తూ ఉంటుంది, ఇంకా చాలు, ఇంకా వెళ్ళబాక అక్కర్లేదు, నీకు అన్నీ తెలుసు కదా, లేకపోతే ప్రాక్టీస్ ఏముంది, ఎన్నాళ్ళు చేస్తావు, జీవితాంతం చేయాలా, ఇలా 100 ప్రశ్నలు 100 అదే చెప్తూ ఉంటుంది. మనము ఆ బేతాళుని తీసుకొచ్చి మాటికి మళ్ళీ తీసుకొచ్చి యోగం చేయడానికి కూర్చోబెట్టాలన్నమాట. సో ఈ విధంగా చేయాలి అంటే దీన్నే అభ్యాసం అంటారు. అంటే రిపీటెడ్ గా మాటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, బలవంతంగా ప్రయత్నపూర్వకంగా చేయాల్సిందే. సో అది ఎప్పుడు చేయగలుగుతాము? మనలో వైరాగ్యం ఉంటే చేయగలుగుతాం. వైరాగ్యం ఉంటేనే ఆ పని చేయగలుగుతాం, అభ్యాసం అనేది. సో వైరాగ్యం అంటే ఏంటంటే శాశ్వతమైంది ఏంటి, అశాశ్వతమైంది ఏంటి, ఈ అనవసరమైన వాటి కోసం వెంపర్లాడి నా సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నాను ఏంటి, నిజమైనది శాశ్వతమైనది ఏంటి, ఆనందం. ఆ యోగం అనేది ఇంకా ఇది శాశ్వతంగా నాకు నిలబడుతుంది కదా, ఆరోగ్యపరంగా అయినా నిలబడుతుంది, ఆధ్యాత్మికంగా కూడా ఎదగలుగుతున్నాను, మానసికంగా కూడా మనలో పరిణితి వస్తూ ఉంటుంది. ఇట్లా అనుకుంటూ వైరాగ్యాన్ని పెంచుకోవాలి. సో ఇలా అనుకున్నాగానే మనకేమవుతుందంటే అసలు నిజమైనది ఏంటి, నిజమైన లాభం ఎక్కడ వస్తుంది, యోగం చేస్తే వస్తుందా, లేకపోతే సినిమాలు చూడడం వల్ల వస్తుందా, లేకపోతే ఎవరితోనే కబుర్లు చెప్పుకోవడం వల్ల వస్తుందా, ఇలా మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు దాంట్లోంచి వైరాగ్యం అనేది న్యాచురల్ గా పుడుతూ ఉంటుంది. అంతేగాని ఎవరో మన దగ్గర వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయినప్పుడు ఆ రోజు ఆ గంట ఉండేది నిజమైన వైరాగ్యం కాదు. తర్వాత రోజుకి మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం, 1 రోజు 2 రోజులు భోజనం కూడా తినబుద్ధి కాదు, కానీ తర్వాత మళ్ళీ తినేస్తున్నాం, అది నిజమైన వైరాగ్యం కాదు. సో మనం యోగం ద్వారా, యోగ సాధన ద్వారానే ఆ వైరాగ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాం. కాకపోతే దానికి ముందుగా కొంత సమాయత్తం అయితే మనం చేయాలి. ఏమని? ఆత్మ పరిశీలన ద్వారా, అంటే ఇంట్రాస్పెక్షన్ ద్వారా మనము ఏది నిజమైంది, నిజమైన ఆనందం ఇస్తుంది ఏంటి అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేయాలంటే సమయం, నిద్రపోయే ముందు, పొద్దున్నే లేవగానే మనసు మీద కూర్చొని 5 minutes
ధ్యానంలో ప్రశాంతంగా ఇలా కూర్చోండి. మనం రోజు ప్రాణాయామం ఏదో ఒక ప్రాణాయామం అందరూ ఎలా గ్యాప్ లో రిలాక్స్ అవుతున్నాం. వెనుపూస నిటారుగా, నాలిక హెచ్చరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర, 2 చేతులు ఇలా ఒకదానిలో పెట్టి చేతికొట్టి ಮೇಲೆ టచ్ చేసి ప్రశాంతంగా అలా కూర్చోండి. ఆలోచించుకోండి ఆ రోజు ఏం చేయాలి. నైట్ నిద్రపోయే ముందు ఏం చేశా, ఈ రోజు నేనేమైనా ఉపయోగకరంగా పనులు చేశానా లేదా క్వశ్చన్ చేసుకోండి. ఇదే ఆత్మ పరిశీలన అంటే. తర్వాత రోజు ఏం చేయాలి, అంటే మనం నిద్రపోయే ముందు ఆలోచించుకున్నప్పుడు చాలా తప్పులు కనపడతాయి. ఈ రోజు ఇలా వేస్ట్ చేశాను, ఇలా చేశాను. అవి తర్వాత రోజు రిపీట్ అవ్వకుండా నేను గట్టి దృఢ సంకల్పం చేయాలి అనుకొని నిద్రపోను. వెంటనే అది తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది ఆ థాట్. తర్వాత రోజు ఏమైందంటే 10 సార్లు ఫెయిల్ అయ్యాం అనుకోండి ముందు రోజు, తర్వాత రోజు ఓన్లీ 8 సార్లు ఫెయిల్ అవుతాం. ఆ 2 సార్లు సక్సెస్ అయ్యానట్టే కదా. అంటే ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గింది. తర్వాత అలా రోజు ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది మనలో. పొద్దున్నే లేవగానే కూడా అంతే, ప్రశాంతంగా కూర్చొని ప్లాన్, ఈ రోజు ఏం చేయాలి, ఏం పుస్తకాలు చదవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఉపయోగకరంగా ఎవరికైనా ఉపయోగపడుతున్నానా, ఇట్లా కొంచెం క్వశ్చన్స్ వేసుకోండి. వాటిల్లో 1-2 అయినా చేసే ప్రయత్నం చేయాలి. దీన్నే ఆత్మ పరిశీలన అంటారు, ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఇది ఓవరాల్ గా. ఓకే, ధన్యవాదాలు. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్. ఓం అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.